వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి వీడియో అనమాట. మేమైతే సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు ఇద్దరు ఒకే దగ్గరే ఉంటారండి. అంటే మా ఆయన వాళ్ళ అన్న వాళ్ళు ప్రజెంట్ అక్కడే ఉన్నారు. ఇంకా ఇద్దరు పక్కనే ఉంటారు. అక్కడికైతే వెళ్తున్నాము. మేమైతే ఇక్కడ వీరబల్లికి వచ్చేసామండి. వీరబల్లి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. వెళ్ళేటప్పుడు దారిలో మేము చిన్నప్పుడు చదువుకున్నాను కదా, ఆ స్కూల్ అయితే వీడియో తీసాను. ఊరికే దారిలో అలా కనిపిస్తే క్లారిటీగా లేదు, ఊరికే అలా తీసాను అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా జెడ్పీ హై స్కూల్, ఇందులోనే చదివాను 8th to 10th. ఇంకా ఇంటర్ కాలేజ్ కూడా ఆ స్కూల్ లోపలే ఉండేది, అది కూడా అక్కడే. 8th to ఇంటర్ వరకే అయితే అక్కడే అయిపోయింది. వీరబల్లి అయితే ఇదే అండి, ఇలా ఉంటుంది. ఇంకా వీరబల్లి నుంచి 1 kilometer డిస్టెన్స్లో అయితే మా పల్లె ఉంటుంది, అమ్మ వాళ్ళ విలేజ్ ఉంటుంది. చిన్నప్పుడైతే స్కూల్కి పల్లె నుంచి వీరబల్లికి అయితే ఈడిగపల్లి అనమాట పేరు వచ్చేసి. ఇంకా పల్లె నుంచి వీరబల్లికి అయితే నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. లంచ్ అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు అంతా లంచ్ కూడా ఇంటికి వచ్చి లంచ్ చేసి ఇంటికి వెళ్ళే వాళ్ళము. మధ్యాహ్నం ఇంటికి వచ్చి తినేసి వెళ్ళే వాళ్ళము. ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్తే గడిగోట ఆ ఊర్లో వస్తాయి. ఇంకా ఇక్కడే లెఫ్ట్కి వస్తే అమ్మ వాళ్ళ ఇల్లు వస్తుంది. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే నాన్న అక్కడే రెడీగా ఉన్నాడు. మేము వెళ్ళే టైంకి ఇక్కడ కనిపిస్తున్నారు కదా, అక్కడే మా నాన్న. మొత్తానికైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు అయితే అసలు ఇంటి లోపలికి కూడా రాలేదండి, అలానే బయటకు వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇసుకుంటే మంచిగా ఇసుకలో ఆడుతున్నారు. అమ్మ వాళ్ళ ఇంటి ముందర గ్రీన్ టీషర్ట్ వేసుకో ఉన్నారు కదా, వాళ్ళే మా పిల్లలు ఇద్దరు చిన్న బాబు పెద్ద బాబు ఇద్దరు. ఇది బుడ్డది చూడండి అసలు ఎలా అరుస్తుందో ఇక్కడ పిల్లలు ఆడుకుంటుంటే వాళ్ళని. అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది, అక్కడ వాళ్ళు ఆడుకుంటుంటే అరుస్తూనే ఉంది వాళ్ళనైతే. మేమైతే ఇంకా సాటర్డే ఆఫ్టర్నూన్కి అంతా వచ్చేసామండి. మండే పండుగ కదా, సాటర్డే ఆఫ్టర్నూన్కి అయితే వచ్చేసాము, మార్నింగ్ స్టార్ట్ అయ్యి. నెక్స్ట్ డే సండే కదా, ఇంకా సండే మా మరదలు అయితే ఫిష్ ఫ్రై చేస్తుంది. తను చేసే ఫిష్ ఫ్రై అంటే ఇంట్లో అందరికి చాలా ఇష్టము, దానికోసమే ఈ ఫిష్ ఫ్రై అయితే తనే చేస్తుంది ఎప్పుడు. ఇంకా అమ్మ వచ్చేసి ఫిష్ కర్రీ అయితే చేసింది. అత్త కోడలు ఇద్దరు కలిసి వంట చేసేసారు. అన్నీ అయితే వీడియో తీయలేదులేండి, ఓన్లీ కర్రీ ఫ్రై అయితే తీసానంతే. ఇంకా లంచ్ అయితే చేసేసాము. లంచ్ తర్వాత ఇంకా అరిసెలు అయితే చేస్తున్నాము. అమ్మ మేము వచ్చేలోపు మురుకులు అలాగే పబ్బిళ్ళలు అయితే చేసేసింది. ఇంకా మేము వచ్చిన వెంటనే వచ్చిన తర్వాత అరిసెలు కజ్జికాయలు 2 అయితే చేసాము. ఇంట్లో స్టవ్ మీద కష్టం కదా, దానికోసమే బయట ఇసుక వేసి పొయ్యి పెట్టేసిందమ్మ. పొయ్యి మీద అయితే ఇలాంటి పెద్ద వంటలు బాగుంటాయి కదా, దానికోసమే మంచిగా బయట పొయ్యి పెట్టేసుకొని అందరం కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ అయితే అరిసెలు చేసేసాము. ఇంకా భోగి ముందు రోజు నైట్ వచ్చి ముగ్గేసేసింది మరదలు. ముగ్గేసిన తర్వాత ఇద్దరం కలిసి అయితే కలర్స్ అయితే వేసేస్తున్నాము. ఎంత చిన్న ముగ్గు అయినా కలర్స్ వేయాలంటే చాలా టైం పడుతుంది కదండి. ఫైనల్గా అయితే ముగ్గు అయితే ఇలా ఉంది, మీరు కూడా అయితే చూసేయండి. ఇంకా భోగి ముందు రోజున అయితే ముగ్గు అయితే వేసేసాము ఇద్దరం కలిసి. భోగి రోజు మార్నింగ్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే వేసేసుకుంటున్నాము. దోశలోకి కొందరు నాన్ వెజ్ చేసుకుంటారు. ఇంకా మేము ముందు రోజే మండే వచ్చింది కదా భోగి, ఇంకా సండేనే తిన్నాం కదా. అది కాక ఇంకా మా చిన్న తమ్ముడు మండే నాన్ వెజ్ తినడు, దానికోసమే మేమైతే ఇంకా కారము అలాగే చట్నీ వేసేసుకొని దోశ అయితే వేసేసుకున్నాము. ఇంకా తిన్న వెంటనే ఇంకా పిల్లలు అయితే మంచిగా ఆడుతున్నారు. మా పెద్ద బాబు అలాగే ఇంకా మా అత్త వాళ్ళ మనవరాలు మా చిన్న తమ్ముడు ఇంకా ఇక్కడ కూర్చొని కాసేపు అయితే మంచిగా మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారు. ఇంకా బయట ఫొటోస్ అయితే దిగుతున్నారు. మా పెద్ద తమ్ముడు వాళ్ళ పాప అనమాట. అక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫ్రాక్ వేసుకోంది కదా తను, మా చిన్న తమ్ముడు. ఇంకా ఇద్దరు మంచిగా కాసేపు అయితే ఫొటోస్ దిగేసి బాగా ఆడుకుంటున్నారు. వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్పండి అంటే వీళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. ఊరు వచ్చామంటే ఇంకా పిల్లలకి పండగే అండి, మంచిగా ఆడుకుంటారు. పిల్లలైతే బాగా చక్కగా కలిసి ఆడుకుంటారు. ఇలా చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, అది గుర్తొస్తుంది. వీళ్ళు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో, వీరి గుమ్మడి పండు ఆడుతున్నారు. ఒకసారి మీరు కూడా వినండి. గుమ్మడి పండు వీరి పేరేంటి? ఎవరో దాంక్. చూడండి వాళ్ళు ఏం పేర్లతో పిలుచుకుంటున్నారో. మా చిన్నోడు చూడండి అసలు అక్కడే కనిపించేస్తుంది కదండి, పక్కనే దాంగుంటున్నాడు చైర్ కింద.
ఇక్కడ ఇంకా ఈవినింగ్ అయితే చెల్లి పాప వచ్చింది. మా చెల్లి పాప అనమాట. మురుకులు తింటుంది. తింటుంటే నాకు కూడా పెట్టంటే ఇంకా నాకు కూడా తినిపిస్తుందనమాట. చిన్నపిల్లలు చాలా క్యూట్‌గా మాట్లాడతారు కదండీ! చిన్నపిల్లలతో చాలా బావుంటది కదా! వాళ్ళతో మాటలు చెప్పించుకోవడం, వాళ్ళతో ఇలా స్పెండ్ చేయడం చాలా బావుంటది కదా! ఇక్కడ అన్న కొడుకు ఇద్దరు కలిసి ఇంకా పాప అయితే కాసేపు బాబు, కాసేపు పాప, ఇద్దరు అన్న కొడుకు అలాగే చెల్లి పాప అనమాట. ఇద్దరు కలిసి మంచిగా కాసేపు ఉయ్యాలూగి మంచిగా ఆడుకుంటున్నారు. దాన్ని ఆడిపిస్తున్నాడు వీడైతే. ఇంకా మేము ఆ రోజు డే టైమ్ అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇంకా ఈవినింగ్‌కి అయితే మా ఇంటికైతే వచ్చేసాము. అంటే మా ఆయన వాళ్ళ అన్న వాళ్ళు అక్కడే ఉంటారని చెప్పాను కదా! అక్కడికైతే వచ్చేసాము. మా బావ కూతురు చెల్లి అనమాట. వీళ్ళ చెల్లి, మా పాప. ఇంకా ముగ్గురు కలిసి మంచిగా మా పిల్లలు ముగ్గురు మంచిగా ఆడుకుంటున్నారు. మంచం కింద దూరాడు వాడు చిన్నోడు. మంచిగా బాగా ఆడుకున్నారండి పిల్లలైతే. సెకండ్ డే రోజు సంక్రాంతి రోజు మా మరదలైతే ఈ ముగ్గైతే వేసేసింది. థర్డ్ డే ముగ్గైతే వీడియో తీయలేదండి. ఇంకా సెకండ్ డే ముగ్గైతే ఇలా ఉంది. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పులిహోర అయితే చేసేస్తున్నారు. ఈ పులిహోరలోకి ఆలు కర్రీ, అలాగే వైట్ రైస్‌లోకి పప్పు, రసము అవి చేశారు. ఇంకా పెరుగు. లంచ్‌కి అయితే ఇవి ప్రిపేర్ చేశారు. నేను అన్నీ వీడియో తీయలేదు. లెమన్ రైస్ ఊరికే అలా కలుపుతుంటే వీడియో తీశానంతే. ఒక పక్క వచ్చేసి లెమన్ రైస్ కలిపేస్తున్నాము. ఇంకా అమ్మ అయితే కజ్జికాయలకి పిండి రెడీ చేసేస్తుంది. లంచ్ తర్వాత కజ్జికాయలు చేసేస్తామా అన్నట్టు. ఇక్కడ మా ఆడపడుచు అనమాట, మా ఆయన వాళ్ళ అక్క. వాళ్ళు ఆ రోజు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసారు. ఇంక అందరం కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ అందరం కలిసి మాట్లాడుకుంటూ తినేస్తున్నాము. ఇంకా నాన్న, అమ్మ, మా తమ్ముడు, పిన్ని వాళ్ళ పిల్లలు, పిన్ని, బాబాయ్ ఇంకా అందరం కలిసి అయితే తింటున్నాము. మా నానమ్మ అందరము. ఇక్కడ మా అవ్వ అనమాట. మా మా ఆయన వాళ్ళ మేనత్త. అమ్మకి కూడా మేనత్త అవుతది. మా ఆయన, మా అమ్మ ఇద్దరు రిలేటివ్సే. ఇంకా అవ్వ, మా ఆడపడుచులు ఇద్దరు. అప్పుడు జనరేషన్ వాళ్ళు, ఇప్పుడు జనరేషన్ వాళ్ళు. ఇద్దరికి ఊరికే అలా వీడియో తీశాను. మా నానమ్మతో అలాగే మా అవ్వతో, మా ఆయన వాళ్ళ అత్తతో నెక్స్ట్ టైమ్ ఒక వీడియో తీస్తానులెండి సెపరేట్‌గా. లంచ్ అయిపోగానే ఇంకా అందరం కలిసి ముందు రోజు అరిసెలు చేసాం కదండీ! ఈరోజైతే కజ్జికాయలు అయితే చేసేస్తున్నాము. ఇవి రెండే పెండింగ్ ఉన్నాయి. ఇంకా అవి అందరం చేస్తున్నాము. తమ్ముడు, అమ్మ, మరదలు, చెల్లి, మా పిన్ని, అలాగే మా అత్త కూతురు అందరం కూర్చొని కజ్జికాయలు అయితే చేస్తున్నాము. మంచిగా కూర్చొని మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ అయితే చేసేస్తున్నాము. పండగ ఏమో గానీ నాకైతే ఊరికొచ్చినప్పుడు ఇలా ఇంకా అందరినీ కలిసి వాళ్ళతో మంచిగా టైం స్పెండ్ చేసి వాళ్ళతో ఉండడం అంటే చాలా ఇష్టం అనమాట. నేనైతే దానికోసమే వస్తాను ఊరికైతే. మేమక్కడ కజ్జికాయలు చేస్తుంటే ఇంకా వీళ్ళందరూ ఇంకా పక్కన కూర్చొని మాకు మాటలు చెప్తూ ఇంక అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ చెల్లి, బాబు ఇంకా అన్న ఎత్తుకో ఉన్నారు బాబుని. ఈ బాబు ఉయ్యాలూగుతున్నాడు చూడండి. నవ్విస్తుంటే బాగా నవ్వుతున్నాడనమాట. ఇందాక అక్కడ కూర్చోంది కదా మా పక్కన చెల్లి, పాప, బాబు ఇద్దరు. ఇంకా కనుమ రోజైతే వంటలు స్టార్ట్ అయిపోయాయి. అమ్మ అయితే ఇక్కడ రుబ్బుతుంది అరిసెలు, గారెలకి. సారీ అండి, అరిసెలు అనేసాను. గారెల కోసం అనమాట. అలసంద గారెలు, అలసంద వడలు అంటారు కదా అవి. అమ్మ కాసేపు రుబ్బి వెళ్ళిపోయింది. ఇంకా మా మరదలైతే రుబ్బుతుంది. అమ్మని కర్రీస్ దగ్గరికి పంపించామన్నమాట. అమ్మ లోపల కర్రీస్ చేసేస్తుంది. ఇక్కడ ముందే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ, కొత్తిమీర, పుదీనా, అల్లం అవన్నీ దంచి పక్కకు పెట్టేశారు. ఇంకా అది కొన్ని కొన్ని ఆ బేడలు వేసుకుంటూ కొంచెం కొంచెం ఆ పేస్ట్ వేసుకుంటూ రుబ్బేస్తున్నాము. మేమైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అలసంద వడలు అయితే చేసేసుకున్నాము. చికెన్ కర్రీ చేసేసుకొని, మటన్ కర్రీ. ఇంకొక పక్క పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారండి ఇసుకలో. మా చిన్నోడు చూడండి అసలు ఆ బ్లూ టీ షర్ట్ ఏసుకున్నాడు కదా! ఇంకా తమ్ముడి పిల్లలు, అలాగే అక్క పిల్లలు, అన్న పిల్లలు, అందరు చెల్లి పిల్లలు అందరూ కూర్చొని మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ. మా వాడికి పండగ అయిపోయిందనమాట. ఇంకా మా చిన్నాడికి పిల్లలంటే చాలా ఇష్టమండి. చిన్న పిల్లలంటే ఇంకా మంచిగా పాప దగ్గర కూర్చొని మంచిగా ఆడుకుంటున్నాడు. పిల్లలైతే మంచిగా ఆడేశారు ఊర్లో అయితే. ఇక్కడ అమ్మ అయితే ఇంకా మటన్ అలాగే చికెన్ కర్రీ చేస్తుందని చెప్పాను కదా, అవైతే చేసేస్తుంది. మేమైతే ఇంకా బయట పొయ్యి పెట్టాం కదా వంటలు చేయడం కోసము, అక్కడైతే గారెలు వేసేస్తున్నారు. అత్త కూతురు, అమ్మ అయితే కాసేపు వేశారు. తర్వాత నేను, అత్త కూతురు ఇద్దరం కలిసి వేసామన్నమాట అమ్మని వంట దగ్గరికి పంపించి. మార్నింగ్ వచ్చేసి గారెలు వేసేసుకున్నాము బ్రేక్ఫాస్ట్కి. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నారు. అమ్మ కర్రీస్ ఆల్రెడీ చేసింది కదా. ఇంకా తమ్ముడైతే ఇక్కడ పొయ్యి మీద రైస్ చేస్తున్నాడు. చాలా కదా అన్నట్టు పొయ్యి మీదే చేస్తే బాగుంటుందని చెప్తే నేనే ఇంకా పొయ్యి మీద చేసేస్తున్నాము. అత్త కూతురు అయితే అన్నీ కటింగ్ చేపించేసింది. వాడు అక్కడ నిల్చుకొని పోపు అయితే పెట్టేస్తున్నాడు. వాళ్ళు ఇంక అందరు కలిసి చేశారులేండి, ఒక్కడే కాదు.
మా అత్త కూతురు, మా చిన్న తమ్ముడు, మా పెద్ద తమ్ముడి వైఫ్ అంటే మా మరదలు ఇంకా అందరూ కలిసి రైస్ అయితే చేసేసారు. ఇంకా మా ఆయన వచ్చేసి వాళ్ళ కూతురు అవుతదనమాట. ఇక్కడేమో చెల్లి. ఇంకా వాళ్ళ కూతురికి, చెల్లికి కజ్జికాయలు తినిపిస్తున్నాడు. వంటలైతే అయిపోయాయండి. తమ్ముడు చేసిన రైస్, అలాగే ఇంకా అమ్మ చేసిన కర్రీస్ అనమాట. ఇదేమో చికెన్ కర్రీ, అలాగే ఇదొచ్చేసి మటన్ కర్రీ, ఇంకా లీవర్ అయితే ఇంకా ఫ్రై చేశారు కొంచెము. పిల్లల కోసము, నానమ్మ కోసం అయితే ఫ్రై చేసేసారు. ఇంకా గారెలు చేసాం కదా, ఆ గారెలు, పెరుగు పచ్చడి అయితే చేసేసారు. ఇంకా వైట్ రైసు, రసం కూడా చేశారనమాట. అవైతే వీడియో తీయలేదు. ఇంకా అందరం కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇక్కడ మా నానమ్మని చూపిస్తాను చూడండి. మా నానమ్మ అంటే చాలా ఇష్టం అనమాట మాకందరికీ. అమ్మ వాళ్ళకంటే నానమ్మ అంటేనే మాకు చాలా ఇష్టము. అమ్మ వాళ్ళకంటే ఎక్కువ మమ్మల్ని మా నానమ్మే అయితే చూసుకుంది. చెప్పాను కదండి, నెక్స్ట్ టైం వాళ్ళతో ఒక వీడియో చేస్తానులేండి. కనుమ రోజు ఈవినింగ్ అయితే కుప్ప దగ్గరికి వెళ్ళిపోతామండి అందరము. చిట్లా కుప్ప అంటారు, అక్కడికైతే వెళ్తాము. వెళ్ళే ముందు కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము. ఇక్కడ మా చిన్న తమ్ముడు, పెద్ద తమ్ముడు ఓన్ బ్రదర్సే అనమాట. మా పెద్దనాన్న కూతురు అక్కడ మధ్యలో, నా పక్కన చెల్లి. ఇంకా ఇక్కడ పెద్దమ్మ, అత్త, అమ్మ, అత్త కూతురు అందరూ అయితే ఫొటోస్ దిగేసాము. ఎక్కువ మంది లేరనమాట, ఉండే వాళ్ళతో అయితే దిగాము. అందరూ వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్లో మేము ఉన్నాము, వాళ్ళే దిగారు. ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ పిల్లలు ఇద్దరు, నేను కూడా దిగేసాము. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఉండే వరకే అయితే దిగాము, అందరు లేరు. ఇంకా వెళ్ళిపోయామండి. కుప్ప దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ మా ఊర్లో వేరే అవ్వ డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తుంది. ఊరికే అలా వీడియో అయితే తీసాను కొంచెము. ఇంకా పల్లె నుంచి చిట్లా కుప్ప దగ్గరికి ఒక 1/2 నుంచి 1 కిలోమీటర్ వరకు ఉండొచ్చు. అందరు వచ్చేసారు. ఇంకా పిల్లలు అయితే అందరు డీజే పెట్టుకొని బాగా డ్యాన్స్లు వేసుకుంటూ వస్తారనమాట. ఇక్కడ ట్రాక్టర్ చూసారు కదా, అందులో మా చిన్న బాబు కూడా ఉన్నాడండి. పెద్ద బాబు పెద్దగా వెళ్ళాడు, చిన్న బాబు అయితే మంచిగా అందరిలోకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. మేము చిన్నప్పుడైతే ఆవులు కూడా చాలా వచ్చేవండి. ఇప్పుడైతే చాలా వరకు తగ్గిపోయాయి. ఊర్లో కూడా, పల్లెల్లో కూడా ఆవులు చాలా తక్కువైపోయాయి. అప్పుడైతే మంచిగా ఆవులు, అలాగే మనుషులందరం కలిసి వచ్చేవాళ్ళం బాగా. ఇంకా ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నారు ఇక్కడ మా పాప, మా బావ పాప, మా ఆయన వాళ్ళ అన్న పాప అనమాట, మా చెల్లి పాప, ఇంకా మా చిన్న బాబు అందరూ అయితే మంచిగా కూర్చొని ఐస్ క్రీములు తింటున్నారు. ఈ ఇయర్ అయితే అక్కడికి ఐస్ క్రీమ్ బండి, అలాగే పానీపూరి బండి కూడా వచ్చేసింది. ఇంకా కాసేపటి తర్వాత అయితే ఇక్కడ ఈ కుప్ప పెట్టారు కదండి, చిట్లా కుప్ప అని చెప్పాను కదా, దానికైతే మంట పెట్టేశారు. అదైతే వీడియో అయితే నేను పెట్టట్లేదు, ఎందుకంటే స్ట్రైక్స్ వస్తాయని చెప్పి డౌట్తో అయితే పెట్టలేదు. ఇంకా మంట పెట్టిన తర్వాత కాసేపు ఉండేసి అయితే ఇంకా ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోతాం అనమాట. అప్పటికే బాగా చీకటి పడిపోతుంది. చీకటి పడిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నాము. కార్లో వచ్చిన వాళ్ళు కార్లో, ఆటోలో, బైక్లో అలా. మేమైతే ఎప్పుడు నడుచుకుంటూనే వెళ్తామండి. పిల్లల్ని అయితే బైక్స్లో, ఆటోలో, కార్లో అలా పంపించేస్తాము. మేమైతే అందరం మాట్లాడుకుంటూ, పెద్దవాళ్ళం అందరం నడుచుకుంటూ వెళ్తాము. ఇంకా అది అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇంకా మా ఇంటికి వచ్చేసాం. మళ్ళీ మా బావ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా చిన్న బాబు వాళ్ళ చెల్లి ఇద్దరు అయితే ఆడుతున్నారు. వాళ్ళ అన్నకు అది స్నానం చేయిస్తుందంట. అంటే అది సోప్ అంట, ఏదో డీస్ ఉంటే దాన్ని సోప్లా వాడుతుంది. అది సోప్ అంట. స్నానం చేయించేసి ఫేస్ వాష్ చేసేసి బొట్టు పెట్టి లిప్స్టిక్ రాసి అవి ఏవేవో చేస్తుందండి. అదైతే పిల్లలు ఇలా ఎంత మంచిగా ఆడుకుంటారు కదా, చాలా బాగా ఆడుకుంటారు. వాళ్ళని ఇంకా కాసేపు చూద్దాం అనిపిస్తుంది, అంత మంచిగా ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వీడియో అయితే అన్నీ తీయలేదండి, నేను ఏదో కొంచెం వరకే తీసాను అనమాట. ఏదో తీసినవి అయితే ఈ వీడియోలో పెట్టేశాను. ఈరోజు వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.